ఇండియాలో అయితే 1000కి పైగా కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కోవిడ్ కేసులు నమోదవ్వడము, కోవిడ్ కలకలం సృష్టించడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఇది ఏంటి? న్యూ వేరియంటా? ఏమైనా వేవ్ రాబోతుందా? లాక్‌డౌన్ దిశగా వెళ్ళబోతామా? బూస్టర్ డోస్ అవసరమా? జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుభాకర్ గారు, ప్రముఖ రెస్పిరేటరీ మెడిసిన్ స్పెషలిస్ట్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. బాగున్నారా డాక్టర్ గారు? చెప్పండి. అయితే నేను మీ గురించి విన్నాను ఏంటంటే తొలి స్వైన్ ఫ్లూ కేసు మీరే డిటెక్ట్ చేశారు. దానికి ట్రీట్మెంట్ ఏంటి అనేది మీరే అదంతా రెడీ చేశారు అని. ఏంటి డాక్టర్ గారు ముందుగా ఈ కోవిడ్లోకి వెళ్ళే ముందు దాని గురించి? 2009 14th of June స్వైన్ ఫ్లూ కేసు ఇండియాలో హైదరాబాద్లో మొట్టమొదట అది విదేశాల్లో నమోదైన కేసులు అమెరికా, సింగపూర్ లాంటి దేశాల్లో. సో భారతదేశంలోకి ఈ స్వైన్ ఫ్లూ కేసులు రాకుండా ఉండటానికి కోసం అని చెప్పి అప్పుడు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు నన్ను స్టేట్ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. ఎందుకంటే నేను ప్రపంచ ఆరోగ్య సంస్థలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఈ వైరల్ డిసీజ్ పాండమిక్స్లో నిర్ధారించడానికి, నివారించడానికి, కంట్రోల్ చేయడానికి నేను ట్రైనింగ్ తీసుకోవడం వల్ల నన్ను స్టేట్కి కోఆర్డినేటర్గా, అప్పుడు స్టేట్ డివైడ్ అవ్వలేదు, ఆ 2 స్టేట్స్కి నేను కోఆర్డినేటర్గా ఉండి ఈ లక్షణాలతో వచ్చేవాళ్ళు మన భారతదేశంలోకి ఈ వైరస్ రాకుండా ఉండాలని చెప్పేసి ఎయిర్పోర్ట్స్లో టెస్టింగ్ పెట్టి ఎవరైతే వస్తున్నారో లక్షణాలు ఉన్నాయో వాళ్ళందరినీ, అప్పుడు చెస్ట్ హాస్పిటల్ నోడల్ సెంటర్గా ఉండేది, వాళ్ళకి తీసుకొచ్చి టెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ కేసు భారతదేశంలో అన్ని ఎయిర్పోర్ట్స్లో కూడా చేస్తూ ఉన్నారు. దురదృష్టవశాత్తు అది అదృష్టం ఫస్ట్ కేసు మన హైదరాబాద్లో నమోదైంది. ఆ నమోదైన తర్వాత స్వైన్ ఫ్లూ అనేది కొత్త వైరస్ ఏం కాదు, అది కూడా ఒక రకమైన ఫ్లూ వైరస్. ఆ ఫ్లూ వైరస్లో మ్యూటేషన్స్ అంటారు. ఈ మ్యూటేషన్ జరిగినప్పుడు, కొత్తగా పరివర్తన చెందినప్పుడు, జీన్స్ మారినప్పుడు దానికి మనకు రెసిస్టెన్స్ ఉండదు. మామూలుగా ఉన్న ఫ్లూ వైరస్లు, జలుబు వైరస్లు మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి మనకు రెసిస్టెన్స్ ఉంటుంది. దీన్ని కొత్తగా పరివర్తన చెందడం వల్ల దాన్ని ఎదుర్కొనే మనకి రోగనిరోధక శక్తి లేకపోవడం వల్ల అది విపరీతంగా దాని వలన ప్రభావం చూపించి చనిపోవడం జరిగింది. చాలా మంది చనిపోయారు స్వైన్ ఫ్లూలో. స్వైన్ ఫ్లూలో దాదాపు ఒక 2-3 సంవత్సరాలు మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా సంచలనం సృష్టించింది. చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. వ్యాక్సిన్ అయితే ఇప్పుడు ఇస్తున్నారు కదా స్వైన్ ఫ్లూ. ఇప్పుడు ఫ్లూ అనేది ఇప్పుడు అది మామూలుగా ఆ ఫ్లూ అన్ని ఫ్లూస్ లో కలిసిపోయింది. స్వైన్ ఫ్లూ అనేది మామూలుగా మన సాధారణ ఫ్లూ వైరస్ తో కలిసిపోయింది. ఇప్పుడు దానికి వ్యాక్సిన్ అన్ని ఏదైతే మనం ఎప్పుడు ఏం చేయాలంటే ఈ వైరస్లు సర్క్యులేట్ ఏమవుతున్నాయో చూస్తూ ఉండాలి ప్రభుత్వం. ఎప్పటికి కూడా జలుబు లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి టెస్ట్ చేసి సర్వే చేస్తూ ఉంటారు ఏ వైరస్ అనేవి సర్క్యులేషన్ లో ఉన్నాయి. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ అనేది ఈ సంవత్సరం తయారు చేసిన వ్యాక్సిన్ వచ్చే సంవత్సరం పనిచేయదు. ఈ వైరస్ ఏ వైరస్ పనిచేసిందో ఆ వైరస్ కి పనిచేస్తుంది. ఆ వైరస్ లో స్ట్రెయిన్స్ ఉంటాయి. ఆ స్ట్రెయిన్ కనుక మారిపోతే ఆ వైరస్ మళ్ళీ కొత్త వ్యాక్సిన్. అందుకనే ఫ్లూ వ్యాక్సిన్ అనేది ప్రతి సంవత్సరం వేయించుకోవాలి. మామూలుగా మిగతా వ్యాక్సిన్ మనం చూసాం చిన్నప్పుడు, వ్యాక్సిన్ 10 సార్లు వేయించుకోం కదా. ఫ్లూ వ్యాక్సిన్లు అనేవి ఫ్లూలో మార్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి, జన్యుపరంగా దాని జీన్ మెటీరియల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఫ్లూ వైరస్ అనేవి ప్రతి సంవత్సరం అది వాళ్ళు సర్వేలెన్స్ చేసి ఏ వైరస్ స్ట్రెయిన్ అయితే సర్క్యులేట్ అవుతుందో ఆ సర్క్యులేట్ అవుతున్న స్ట్రెయిన్ కి మనం వ్యాక్సిన్ తయారు చేస్తాం. ఇప్పుడు మనకు తీసుకునే వ్యాక్సిన్ అది స్వైన్ ఫ్లూ పనిచేస్తుంది, సాధారణ ఫ్లూ కూడా పనిచేస్తుంది. మరి రాబోయే రోజుల్లో కోవిడ్ కూడా పనిచేసే ఒకే విధంగా వ్యాక్సిన్ అనేది. ఎందుకంటే కోవిడ్ అనేది ఇప్పుడు ఎండమిక్ అయిపోయింది. ఇదివరకు దేర్ ఆర్ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. పాండమిక్, ఎండమిక్, ఎపిడమిక్స్. పాండమిక్ అంటే మోర్ దాన్ 2 కాంటినెంట్స్ లో గనక ఈ వైరస్ బారిన పడి వైరస్ కనుక పరివర్తనం చెంది కొత్త రూపాంతరం చెంది ఒకరి నుంచి ఒకరికి, మనిషి నుంచి మనిషి ట్రాన్స్మిషన్ అయితే దాన్ని పాండమిక్ అంటాం. ఒకే ఏరియాలో కేంద్రీకృతమైంది అనుకోండి దాన్ని ఎండమిక్ అంటారు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని జబ్బులు ఎక్కువగా ఉంటాయి, ఆ జబ్బులన్నీ ఎండమిక్ అంటారు. కరోనా ఎండమిక్ అయిపోయింది. ఎందుకంటే ఉంటది మనతో పాటు. మనం ఎంత కాలం అయితే ఈ మానవాళి ఉంటుందో ఈ వైరస్ ఎంతో మనతో పాటు ఉంటాయి. దాంతో మనం జీవితం మెలగాల్సిన అవసరం ఉంది. ఈ వైరస్ కనుక ఎప్పుడైతే పరివర్తన చెంది కొత్తగా రూపొందించి, ఎందుకంటే ఈ వైరస్ కి ఒక గుణం ఉంది, ఎప్పుడు జన్యుపరంగా మార్పులు చెందుతూ ఉంటాయి.
ఈ ఈ వైరస్ హ్యూమన్ వైరస్ లేదా స్వైన్, అప్పుడేమైంది హ్యూమన్ వైరస్ స్వైన్ అంటే పంది వైరస్ తోటి జెనెటిక్ మెటీరియల్ తోటి రెండు కలిసి కొత్త వైరస్ గా అది రూపొందించి కూడా ఎయిర్ బోర్న్ వైరస్ ఏదైనా వైరస్లు ఎయిర్ ద్వారానే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతా ఉంటాయి. అఫ్ కోర్స్ ఈ హెపటైటిస్ వైరస్ అయితే ఫుడ్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతాయి. రెస్పిరేటరీ వైరస్ అంటే రెస్పిరేటరీ అంటేనే రెస్పిరేటరీ ఒకరి నుంచి ఒకరికి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా పెద్దగా నవ్వినప్పుడు వాళ్ళ వెదజల్లే కణాల్లోంచి వైరస్లని గాలిలో ఉంటాయి. గాలిలో అనివార్యంగా ఎవరైతే పీల్చుకుంటారో ఆ పీల్చుకున్నప్పుడు వాళ్ళకి ఆ వైరస్ కనుక వాళ్ళకి రోగనిరోధక శక్తి లేకపోతే అది దాని లక్షణాలు రావటం, ఆ లక్షణాలు తీవ్రంగా అవుతాయి. లక్షణాలు అందరికీ వస్తాయి. ఇంత సీనియర్ కదా డాక్టర్ గారు, అసలు ఈ కోవిడ్ పుట్టుక అనేది ఏంటండి? కోవిడ్ 2019 సంవత్సరంలో పుట్టుకుపోయింది. అది కొత్తగా వైరస్ అనేది. అది దాని గురించి చాలా అపోహలు, అనుమానాలు అన్నీ ఉన్నాయి. అది కూడా చైనా నుంచి వచ్చిందని ఆ వైరస్ అనేది. ఆ వైరస్ అనేది మానవ వైరస్, జంతువుల వైరస్ తో అడవి జంతువులతో, ఎందుకంటే అక్కడ అడవి జంతువులు కూడా తింటారు. బ్యాట్స్ అడవి జంతువులని తింటారు. ఆ వైరస్ తోటి రెండు కలిసిపోయి వల్ల ఇందాక నేను చెప్పాను కదా, స్వైన్ ఫ్లూ వైరస్ ఎలా వచ్చింది, మానవ వైరస్ పంది వైరస్ తోటి. ఇది అండ్ బర్డ్ కూడా మూడు కలిసినాయి. అందులో స్వైన్, బర్డ్ మూడు కలిసినాయి. ఇక్కడ బ్యాట్స్ కలిసి కొత్త వైరస్ గా ఉద్భవించింది. దాని మీద కొంతమంది ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేశారని కొన్న రూమర్స్ కూడా స్ప్రెడ్ అయినాయి. చేయొచ్చు, వైరస్ ఏదైనా తయారు చేయొచ్చు. వైరస్ వ్యాక్సిన్ వైరస్ నుంచి తయారు చేసేది. వైరస్ నుంచి వైరస్ జన్యుపరం నుంచే వ్యాక్సిన్ తయారు చేస్తారు. వ్యాక్సిన్ తయారు చేసిన కొత్తగా వైరస్ కూడా దాన్ని క్లోన్ చేయొచ్చు. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు అది కోవిడ్ పుట్టింది, ఆల్ఫా అన్నారు, డెల్టా అన్నారు, ఒమిక్రాన్ అన్నారు. అంటే ఒమిక్రాన్ తో అది ఎండ్ అయిపోయిందా? ఒమిక్రాన్ లో కేసులు ఎక్కువగా బయట కనపడతలేదు కాబట్టి రోజు కూడా మాకు ఇది కోవిడ్ కేసులు మేము చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఎక్కువ సంఖ్యలో చేయట్లేదు. అందరికి టెస్టులు చేయట్లేదు కదా. అందరికి టెస్టులు చేస్తే చాలా లక్షల్లో ఉంటాయి. ఎప్పుడైతే ఎవరన్నా న్యూమోనియాతో అడ్మిట్ అయ్యి ఐసీయూలో అడ్మిట్ అయ్యి ఆ న్యూమోనియా మనం యాంటీబయాటిక్ ఇచ్చిన తగ్గపోతుంటే ఒకవేళ ఏమన్నా వైరస్ ఉందో అని చెప్పి టెస్ట్ చేసినప్పుడు ఆ కేసులు, కోవిడ్ కేసులు, ఒమిక్రాన్ వేరియంట్స్ మొన్నటిదాకా కూడా 2023 సంవత్సరం 2024 సంవత్సరంలో కూడా కేసులు నమోదవుతాయి. మనం మొదటి వైవ్ లో ఆల్ఫా చూసాం, తర్వాత డెల్టా చూసాం, తర్వాత ఒమిక్రాన్ చూసాం. ఒమిక్రాన్ వైరస్ వచ్చినప్పుడు కూడా దానివల్ల ఎక్కువ మంది చనిపోలే. అది బాగా ఒకరి నుంచి ఒకటి స్ప్రెడ్ అయ్యే వైరస్ లో రెండు రకాల గుణాలు ఉంటాయి. ఒకటి స్ప్రెడ్ అయ్యే గుణం, ఇంకోటి సీరియస్ అయ్యే గుణం. స్ప్రెడ్ అయ్యే గుణం వలన ఎక్కువ మంది బారిన పడటం వలన మనకి ఎక్కువ మంది హాస్పిటల్స్ వర్క్ వెళ్ళకపోతే మన ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది కదా. ఏదైనా డేంజరే, స్ప్రెడ్ అయ్యేది అయినా కానీ సీరియస్ అయ్యేది కానీ. అవును, ఒమిక్రాన్ తో చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు, దాని బారిన పడ్డారు. అంటే చాలా మంది చెప్తున్న విషయం ఏంటంటే ఆ ఒమిక్రాన్ అప్పటికప్పుడు ఏం చూపించలేదు కానీ ప్రభావం మనుషుల మీద, కానీ దాని తర్వాత బ్లడ్ క్లాట్ అయ్యేదాన్ని ఎక్కువగా చూపించింది. ఏ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ పోస్ట్ కాంప్లికేషన్ గా ఈ బ్లడ్ క్లాట్స్ అనేవి అవుతాయి అంటున్నారు. వాస్తవమేనా? వైరస్ ఇన్ఫెక్షన్ వలన ఇప్పుడు చూసినట్టయితే కోవిడ్ లాంగ్ కోవిడ్ అంటాం. మాకు ఇప్పుడు కూడా కేసులు వస్తాం. చాలా మంది లంగ్స్ ఫైబ్రోజ్ అవడం, ముడుచుకుపోవడం, ఫైబ్రోసిస్ అంటాం, లంగ్ ఫైబ్రోసిస్ అవడం. కొంతమందిలో రక్తనాళాల్లో గడ్డగడతాం. చూసినట్టయితే సడన్ గా ఉన్నటువంటి జిమ్ చేస్తా చచ్చిపోయారు. వీళ్ళందరికి కూడా అది కోవిడ్ వచ్చి చూస్తే హిస్టరీ తీసుకుంటే వాళ్ళకి గతంలో కోవిడ్ వచ్చి ఆ కోవిడ్ వల్ల దాని దీర్ఘకాలిక పరిణామాలు కనపడుతున్నాయి. అట్లానే ఎవరికైతే ఎలర్జీ లక్షణాలు వచ్చినాయో వాళ్ళలో ఆస్మా, ఈ మధ్య చాలా మందిలో మేము చూసినట్టయితే ఆస్మా లక్షణాలు లాగా, చాలా మందిలో దగ్గు రావడం, ఏ మాత్రం ఏ మందులు ఇచ్చినా తగ్గనట్టు, ఇలాంటి ప్రభావాలన్నిటి కూడా చూపించింది. ఇది మేము చూస్తాను. మీరు అన్నట్టుగా అందరిలో క్లాట్ అవుతుందని చెప్పలేము కానీ కొంతమందిలో దానికి క్లాట్ చేసి, ఎందుకంటే ఆ వెసల్స్ లో ఈ కోవిడ్ టైప్ 2 సెల్స్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. ఆ టైప్ 2 సెల్స్ న్యూమోసైట్స్ అని మిగతా చోట్ల కూడా చాలా చోట్ల ఉన్నాయి కాబట్టి ఆ వైరస్ అక్కడికి అట్రాక్ట్ అయితే బ్లడ్ క్లాట్ అవుతుందా లేదా అనేది అందరికి డౌటే. ఇప్పుడు భయమే ఉంది.
అంటే అందరిలో స్టార్ట్ అవుద్దని లేదు. అవుతుంది, అవ్వకపోవచ్చు. అవ్వకపోవచ్చు. అయితే దానికోసం మేమైనా ముందుగానే టెస్టులు చేసుకుంటే బయటపడే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు సాధారణంగా ఇప్పుడున్న వైరస్ గతంలో జలుబుకి ట్రీట్మెంట్ ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకుంటే వారం రోజులు తగ్గుతుంది, తీసుకోకపోతే 7 రోజులు తగ్గుతుంది. సో దీని గురించి కూడా సాధారణంగా ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో దీని గురించి ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికైతే రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన కోమార్బిడ్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, క్రానిక్ లంగ్ డిసీజెస్ అంటే సిఓపిడి అంటాం అలాంటి కానివ్వండి, ఏదన్నా ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు కానివ్వండి, లేదా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కానివ్వండి, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు స్టీరాయిడ్స్ తీసుకుంటూ ఉంటారు కొంతమంది, దాని వల్ల అయితే కానివ్వండి, వృద్ధుల్లో, చిన్నపిల్లలు, ఇవి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ అనేది మిగతా వాళ్ళతో పోల్చి చూసినట్లయితే చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ వైరస్ కనుక కొత్త వైరస్ దీనికి, ఎందుకంటే ఇప్పుడు మన JN.1 అనే వేరియంట్ అనేది కొత్త వేరియంట్, ఒమిక్రాన్ తర్వాత వచ్చిన వేరియంట్ ఇది వేరియంట్. ఇది సింగపూర్ లో చాలా మంది దీని వలన ఎఫెక్ట్ అయ్యి ఎక్కువ మంది, ఇది కూడా ఒక టైప్, అన్ని వేరియంట్స్ సబ్ వేరియంట్స్. మళ్ళీ JN.1 లో సబ్ వేరియంట్ చాలా ఉన్నాయి, JF7 అని రకరకాల వేరియంట్స్ ఉన్నాయి. అంత టెక్నికల్ గా మనం పోవద్దు, ప్రజలకు అంత అవసరం లేదు. టెక్నికల్ భాషలు ప్రజలకు కూడా అర్థమైపోతుంది. ఆల్ఫా, డెల్టా అందరికీ తెలిసింది, ఒమిక్రాన్ అని తెలిసింది. అంటే డాక్టర్ల కన్నా వాళ్ళకే ఎక్కువ అర్థం. ఎందుకంటే మీరు కొంచెం అవేర్నెస్ పెరిగిపోయింది. సో అవేర్నెస్ పెరిగిపోవటం వల్ల, అవేర్నెస్ పెరిగితే పర్వాలేదు కానీ భయం కూడా పెరుగుతుంది. భయం పెంచుకోకుండా నేను చెప్పేది ఏంటంటే ఇది అలసత్వం చేయొద్దు, ఆందోళన చెందాల్సిన అవసరం. ఇప్పుడు వచ్చింది కొత్త వేరియంట్, ఇప్పుడున్న వరకు దీని వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. కాకపోతే ఒమిక్రాన్ లాగా ఇది కూడా కొంచెం ఎక్కువ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. సింగపూర్ లో ఎందుకు డెత్స్ జరిగాయి? సింగపూర్ లో ఎందుకు డెత్స్ అని అంటే, నేను సాధారణంగా మనం ఫ్లూ అంటాం. మనం ఫ్లూ వలన ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 5 లక్షల మంది చనిపోతాం. ఫ్లూ వలన జస్ట్ ఫీవర్ వచ్చి జలుబే కదా. ఎందుకని 5 లక్షల మంది చనిపోతుంటే ఇంతమంది ఎవరికి ఫ్లూ టెస్ట్ చేయట్లేదు కాబట్టి ఎందువల్ల చనిపోయారో మనకు తెలియట్లేదు. ఎవరు కూడా చనిపోయేది ఈ వైరస్ కానీ, కోవిడ్ రావడం కానీ, లేకపోతే స్వైన్ ఫ్లూ రావడం వల్ల వాళ్ళు చనిపోవట్లేదు. వాళ్ళల్లో గనక ఏదైనా దీర్ఘకాలిక జబ్బు ఉంటే అది దానివల్ల చనిపోతున్నా కానీ వైరస్ వలన ఎవరు చనిపోరు. ప్రపంచంలో వైరస్ ఒక్కటే అండి, ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో ఇది ఎలాంటి మార్పు కలిగించదు. కాకపోతే వాళ్ళ ద్వారా, ఈ ఆరోగ్యకరమైన వ్యక్తుల ద్వారా ఎవరైతే ఇమ్యూనిటీ తక్కువ ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి కూర్చొని తగ్గటం వల్ల వాళ్ళకి వచ్చేస్తే వాళ్ళకి ప్రాబ్లం. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి, నిబంధనలు పాటించాలా. నిబంధనలు, స్వీయ నియంత్రణ. నాకు జలుబు ఉంటే నా ద్వారా ఇంకోటికి పోకూడదు. ఏం చేయాలి? నాకు లక్షణాలు కనపడితే, అంటే లక్షణాలు మన ప్రజల కోసం మళ్ళీ చెబుతా ఉన్నా, దగ్గు రావడం, జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి, కొంతమందిలో డయేరియా, వామిటింగ్స్, రుచి తెలవకపోవటం, ఇలాంటి లక్షణాలతో, ఎలాంటి లక్షణాలతో అయినా మనం వాసన తెలియపోవటం, ఇలాంటి లక్షణాలతో ఎలాంటి లక్షణాలతో అయినా పరిగెత్తు. ఈ లక్షణాలు ఉంటే ఇది కేవలం కోవిడే కాదు, మామూలుగా ఫ్లూ వలన కావచ్చు, లేదా మిగతా ఏదన్నా వ్యాధులు, రెస్పిరేటరీ వ్యాధుల వలన కూడా ఈ లక్షణాలు ఉండొచ్చు. వాళ్ళు ఏం చేయాలి? ఇంట్లో ఉండాలి తప్పనిసరిగా, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తే వాళ్ళు మాస్క్ ధరించి వెళ్ళాలి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ చేతులు శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. అట్లానే మంచి మాస్క్ వేసుకోవాలి తప్పనిసరిగా. మాస్క్ అంటే అందరూ వేసుకోవాల్సిన పని లేదు. ఎవరైతే దగ్గుందో వాడు వేసుకుంటే సరిపోతుంది. దురదృష్టశాత్తు ఏంటంటే వాళ్ళు వేసుకోపోవడం వల్ల మిగతా వాళ్ళు వేసుకోవాల్సి వస్తుంది. నాకు లక్షణాలు ఉంటే నేను వేసుకుంటే చాలు, మీకు అక్కర్లా, మీరు వేసుకోకర్లా. కాకపోతే నేను వేసుకోకుండా బయటకి ఇక్కడ స్టూడియోకి వచ్చాను అనుకోండి, మీకు వచ్చేది అవసరం ఉంది కాబట్టి మనం వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైతే లక్షణాలు ఉన్నాయో వాళ్ళ లక్షణాలు కంపల్సరిగా ఇంటికి పరిమితం అవ్వాలి. ఒకసారి బయటకు వెళ్లాల్సి వస్తే, బహిరంగ ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ కూడా టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా టెస్ట్ కూడా జరగట్లేదు, అక్కర్లేదు.
టెస్టులు ఎప్పుడైతే ఈ 48 గంటలు దాటినా ఈ లక్షణాలు కనుక తగ్గకపోతే తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి పోవాలి. ఓకే, దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, నీరసంగా ఉంది, తలనొప్పి, నార్మల్ టాబ్లెట్స్ వాడుతున్నారు, వేసుకోండి. మామూలుగా లక్షణాలతో డాక్టర్స్ సూచన మేరకు మనం ఒళ్ళు నొప్పులకి, జ్వరం, అందరికి డోలు అంటే అందరికి తెలిసిపోయింది. డోలు మాకు చాలా యాంటీబయాటిక్స్ తెలిసిపోయింది. ఎజిత్రాలు అందరు మా పేషెంట్స్ చెప్పేస్తున్నారు యాంటీబయాటిక్. అసలు ఎజిత్రోమైసిన్ వేసుకుంటే ఇట్లే తగ్గిపోయింది అని కూడా చెప్తూ ఉంటారు. యాంటీబయాటిక్స్ వైరస్ మీద యాంటీబయాటిక్ పనిచేయదండి. యాంటీబయాటిక్ ఓన్లీ బ్యాక్టీరియా మీద పనిచేస్తుంది. వైరస్ మీద ఎలాంటి మందు పనిచేయదండి. వైరస్ మీద మనకు వైరస్ వచ్చినప్పుడు మందులు వాడతాం కూడా. దేనికి వాడతాం? ఈ వైరస్ లోపల బైండ్ కాకుండా ఉండటం కోసం వాడే మందు. మనం టెమిఫ్లూ అనే మందు వాడుతున్నాం కదా, సల్టెమిర్. అదేం చేస్తుంది? వైరస్ నేను చంపదు. వైరస్ మన శరీరంలో ఎంటర్ అయినాక సెల్స్ కి బైండ్ అయ్యి, ఆ బైండ్ అయ్యటం వల్ల దాని ఎఫెక్ట్స్ వస్తాయి. అది బైండ్ కాకుండా, అందుకనే మందులు వాడితే 48 గంటల్లోనే వాడాలి. ఎక్కువ రోజుల తర్వాత వాడితే వైరస్ ఆల్రెడీ పోయి బైండ్ అయిపోయింది కాబట్టి మీరు మందులు వాడినా ఫలితం లేదు. అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వైన్ ఫ్లూ అప్పుడు గైడ్ లైన్స్ ఇచ్చింది. అయ్యే గైడ్ లైన్స్ మోస్ట్ ఆఫ్ ది వైరస్ దానికి పనిచేస్తాయి. లక్షణాలు ఉన్న వాళ్ళు 48 గంటల పాటు ఇంట్లోనే ఉండాలి. అది ఇంట్లోనే ఉండి మందులు వాడుకోవాలి. తగ్గకపోతే అది కనుక వైరస్ టెస్ట్ చేయకుండానే ఈ యాంటీవైరల్ మెడిసిన్స్ వాడమంటున్నారు. యాంటీవైరల్ మెడిసిన్స్ వాడినా ఇంకా తగ్గకపోతే డెఫినెట్ గా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి మాత్రమే టెస్ట్ చేస్తాం. అందరికి టెస్ట్ చేయాల్సిన అవసరం కూడా అదే. ఎవరికి మేము ఎవరైతే ఐసీయూలో అడ్మిట్ అయ్యారో, మనం ఒకవేళ ఇది న్యూమోనియా బ్యాక్టీరియా వలన వచ్చిందా లేదా వైరస్ వలన వచ్చిందా అని తెలుసుకోవడం కోసం వాళ్ళకి మాత్రమే టెస్ట్ చేస్తాం. అందరికి ఇప్పుడు దగ్గు, జలుబు ఉన్న వాళ్ళందరికి కనుక టెస్ట్ చేసినట్టయితే హైదరాబాద్ లో 10 లక్షల మందికి పాజిటివ్. న్యూమోనియా అనేది ఒకలాంటి బ్యాక్టీరియా వల్లే వస్తుంది కదా, వైరస్ వల్ల కూడా న్యూమోనియా వస్తుంది. వైరల్ న్యూమోనియా, ఫంగస్ న్యూమోనియా కాజ్ చేయొచ్చు, వైరస్ న్యూమోనియా కాజ్ చేస్తుంది, బ్యాక్టీరియా న్యూమోనియా కాజ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ వైరస్ న్యూమోనియా మనం అంటే ఎక్స్రే చూడగానే మాకు అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అది వైరల్ న్యూమోనియా ఎక్స్రేలో ఎలా కనపడుతుంది, బ్యాక్టీరియల్ న్యూమోనియా ఎలా కనపడుతుంది మనకు కొంచెం ఐడియా ఉంటుంది. దాన్ని బట్టి, ఎందుకంటే షార్ట్ హిస్టరీ ఉంది, ఎక్కడికైనా బయటికి పోయి వచ్చాడు, వాళ్ళకి వెంటనే ఉన్నట్టుండి వచ్చింది లక్షణాలు వచ్చినాయి అంటే అది వైరల్ న్యూమోనియా అని చెప్పి షార్ట్ హిస్టరీ ఉండి, అందుకని మేము ట్రావెల్ హిస్టరీ అన్ని అడుగుతాం వచ్చినప్పుడు. ఎక్కడికైనా బయటకు వెళ్ళారా, ఎవరన్నా ఇంట్లో ఇలాంటి లక్షణాలు చూసి వాళ్ళకి ఎక్స్రేలో కనుక తేడా ఉంటే వైరల్ న్యూమోనియా ఎవరిని ఐసీయూలో పెడతాం. ఐసీయూలో పెట్టి మామూలు సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వటం. ఇప్పుడు ఇన్నాళ్ళు లేని అంటే మీరు ఉందని చెప్తున్నారు, కానీ ఇంతగా ఎక్కువ ప్రభావం లేని ఈ కోవిడ్ వైరస్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? అంటే వ్యాక్సిన్ పవర్ తగ్గిపోయిందా? ఇప్పుడు ఏదైనా వ్యాక్సిన్ ఇచ్చే పవర్ ఒక సంవత్సరం పాటే. ఎందుకంటే వైరస్లు ప్రతి సంవత్సరం కూడా కొద్దిపాటి మార్పు జరుగుతుంది. వైరస్లో 2 రకాల టెక్నికల్ టర్మ్స్ మీకు షిఫ్ట్ అండ్ డ్రిఫ్ట్ అంటారు. డ్రిఫ్ట్ అనేది అంటే కొంచెంపాటి మార్పు జరుగుతుంది, డ్రిఫ్ట్ అంటారు. డ్రిఫ్ట్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. అంటే జన్యుపరంగా మార్పులు జరుగుతాన్ని డ్రిఫ్ట్ అంటాం. అది కొద్దిపాటి ఎక్కువగా అయినప్పుడు షిఫ్ట్ అంట, అంటే అది కొత్త వైరస్ వస్తాయి, పాండమిక్స్ వస్తాయి. కాబట్టి ఈ వైరస్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం తీసుకున్న వైరస్ వ్యాక్సిన్కి సంవత్సరం పాటు పనిచేస్తాయి. కొత్త వేరియంట్ వచ్చినప్పుడు దానికి పనిచేయ, కాకపోతే కొంతవరకు పనిచేస్తాయి, అస్సలు పనిచేయమని చెప్పడం లేదు. ఎందుకంటే క్రాస్ ఇమ్యూనిటీ అంటాం. వైరస్లు అన్ని ఒకటే ఫ్రెండ్సే కదా ఇవన్నీ కూడా. సో అందుకని కొంతపాటి క్రాస్ ఇమ్యూనిటీ ఉంటుంది. సో ఇప్పుడున్న వ్యాక్సిన్స్ ఈ కొత్త JN.1 వేరియంట్కి పనిచేయవు. కానీ ఎవరికైతే రోగ నిరోధక తక్కువ ఉందో వాళ్ళు తీసుకుంటే మంచిది. ఎందుకంటే మిగతా దీన్ని అట్లీస్ట్ మిగతా వైరస్ కూడా కాపాడుతుంది కదా. కాబట్టి అది కానీ తీసుకోగానే 2వ రోజు పనిచేయదు. అది పనిచేయడానికి ఒక 6 వారాలు 8 వారాలు పడుతుంది యాంటీబాడీస్ ఫామ్ చేయడానికి. కొత్త వేరియంట్ వస్తే కొత్త వేరియంట్ వచ్చిన తర్వాతే ఏదైనా వ్యాక్సిన్ ఎక్కడ వైరస్ నుంచి తయారు చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ వేరియంట్ డిటెక్ట్ కాబట్టి ఈ JN.1 వేరియంట్ అనేది కొంత 2024 డిసెంబర్ నుంచే నోట్ అవుతున్నాయి. కాబట్టి ఆ స్ట్రెయిన్స్ బట్టి వ్యాక్సిన్, ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టిట్యూట్ మన CCMB ఉంది, వాళ్ళు కూడా ఈ
జన్యుపరంగా అన్ని మెటీరియల్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే. వాళ్ళ దగ్గర ప్రిజర్వ్ చేసి ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు వ్యాక్సిన్ తయారు చేసుకోవచ్చు. అంటే ఇది ఏమైనా ఒకవేళ ఎప్పుడు వైరస్లు ఎప్పుడు ఫ్లూస్ చూసిన డాక్టర్ గారు, ఉమ్. కోవిడ్ అయితే ఎండాకాలంలో కూడా వచ్చినది. తర్వాత ఏ వైరస్ అయినా ఎక్కువగా ఈ మాన్సూన్ రైనీ సీజన్ లోనే బోర్న్ అవుతాయి అట్లా. అంటే వైరస్ వేడిమి ఎక్కువ ఉంటే యూజువల్ గా అది చనిపోతాయి. 40 డిగ్రీల కంటే సెంటిగ్రేడ్ కంటే వాతావరణంలో గనక ఈ వైరస్ అనేది సస్టైన్ అవ్వదు. ఎప్పుడైతే చల్లగా ఉందో వాతావరణం, ఇంకా చలికాలం అయితే ఇంకెక్కువ వస్తుంది. చూసినట్టయితే చలికాలంలో ఇంకొక కారణం ఏంటంటే మంచు దట్టంగా ఉంటుంది. ఇప్పుడు నాకు వైరస్ లక్షణాలు అనుకోండి, నేను దగ్గాను అనుకోండి, ఈ నేను దగ్గినప్పుడు ఇవన్నీ తుంపర్లన్నీ ఎక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. మంచు దట్టంగా ఉంటే అక్కడే ఉంటాయి, పోదు ఎక్కువ. అందుకని అదే ప్రాంతానికి వచ్చినప్పుడు మిగతా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతాం. కాకపోతే ఏ సీజన్లో అయినా రావచ్చు, కానీ ఈ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వైరస్ జబ్బులు ఎక్కువగా రావడం కారణం ఎక్కువగా అవుతుంది. మామూలు సాధారణ ఫ్లూ కానీ కొత్త ఏదైనా కానీ రెస్పిరేటరీకి సంబంధించిన వైరస్లు అన్నీ కూడా చలికాలంలోనూ ఈ వానాకాలం కొంచెం వాతావరణం తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఎఫెక్ట్ అవడానికి అవకాశం. ఇప్పుడు వైరస్ ఏదైనా మనల్ని అటాక్ చేసింది అన్నప్పుడు అది డైరెక్ట్ గా లంగ్స్ లోకి వెళ్తుందా? మన ముక్కు ద్వారా, తర్వాత లంగ్స్ లో టైప్ 2 న్యూమటోసైట్స్ అని ఉంటాయి, ఆల్వియోలై, లంగ్స్ లో ఆల్వియోలై, దాన్ని అటాక్ చేస్తాయి. ఓకే. అప్పుడు మొత్తం క్యూర్ అయిందంటే లంగ్స్ లోంచి కూడా వెళ్ళిపోయినట్లే వైరస్ అనేది. డాక్టర్ గారు, మరి మేము ఆవిరి తీసుకుంటాం, స్టీమ్ ఇన్హలేషన్, అది పనిచేస్తుందా ఈ వైరస్ కి? స్టీమ్ ఇన్హలేషన్ ఏదైనా ముక్కు దిబ్బడేస్తే రిలీజ్ అవడానికి తీసుకుంటాం, కానీ వైరస్ కి ఏం పనిచేయదు. ఓకే. వైరస్ ని చంపలేదు. పసుపు నీళ్ళు తాగి చాలా మంది తాగారు. కషాయాలు తాగుతారు, అన్ని తాగుతారు. అవన్నీ కూడా ఓన్లీ ఒకవేళ స్టీమ్ తీసుకుంటే ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ పడుతుందా? అంతవరకు స్టీమ్ వెళ్తుందా డాక్టర్ గారు? అసలు మనం తీసుకునేది ఇక్కడ వరకే, కింద దాకా వెళ్ళదు. లంగ్స్ లో ఆల్వియోలైన మైక్రో దానిలోకి వెళ్ళాలంటే అక్కడ అంతవరకు వెళ్ళదు. ఓకే. వైరస్ బారిన పడకుండా ఉండాలంటే కోవిడ్ నిబంధనలు పాటించాలి. కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. లక్షణాలు వాళ్ళ ఇంటికే పరిమితం అయ్యాలి. ఒక మాట చెప్పాలంటే స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష. మీరు గనక కరెక్ట్ గా నాకుంటే లక్షణాలు, నేను సెల్ఫ్ డిసిప్లిన్ కనుక పాటించినట్టయితే అంతే. ఎందుకంటే వైరస్ అనేది వాతావరణంలో ఉంటుంది. ఎక్కడైతే మనం దగ్గామో అక్కడ టేబుల్స్ మీద, కవర్స్ మీద, ఎక్కడైతే చుట్టూ పరిసరాలన్నిటి మీద ఉంటుంది. దాన్ని కనుక మనం అక్కడ ఇప్పుడు వచ్చాను, ఇక్కడ నేను పట్టుకొని వెళ్ళాను, చేతులు కడుక్కోకుండా ముక్కులు పెట్టుకున్నాను అనుకోండి, ఎవరైనా ఇక్కడ ఆల్రెడీ వచ్చి ఉంటే ఆ వైరస్ అనేది నా ద్వారా వెళ్ళిపోయే అవకాశం ఉంది. అందుకని చేతులు శుభ్రంగా కడుక్కోవటం అనేది తప్పనిసరి. ఎవరికైతే సరిగా నిద్రపో, సరైన సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి, వాళ్ళలో రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది. అందుకని మన రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడం కోసమని సమతుల్యమైన ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సరైన గంటలు నిద్రపోవాల్సిన అవసరం. సరైన గంటలు అంటే మామూలుగా మన అందరికి కూడా 6 to 8 hours మినిమం స్లీప్ అవసరం. పోవట్లేదు అందరూ. నిద్రపోవాల్సిన టైంలో నిద్రపోవాలి. అది కూడా ఎందుకంటే మన సర్కేడియన్ రిథమ్ రాత్రి అంతా మేల్కొని పొద్దున 1 గంట దాకా పండుకొని ఉంటే, ఎందుకంటే మన బాడీలో సర్కేడియన్ రిథమ్ కొన్ని హార్మోన్స్ కొన్ని అప్పుడు వస్తాయి, గ్రోత్ హార్మోన్స్ అని రకరకాల హార్మోన్స్ ఒక్కో టైంలో వస్తాయి. మీరు పోవాల్సిన టైంలో నిద్రపోకుండా వేరే టైంలో నిద్రపోతే, ఎందుకంటే మన ఇండియన్స్ ఇక్కడ మన డే లైట్ బట్టి, అమెరికాలో అది వేరు, మన డే లైట్ ప్రకారం మనం పని చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు అందరూ వర్క్స్ చేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ టు వేరే కంట్రీస్కి వర్క్ చేస్తున్నారు కాబట్టి అవి కొంతమంది కుదరపోవచ్చు. బట్ హెల్తీ లైఫ్ స్టైల్ అయితే సమతుల్యమైన ఆహారం అంటే ఎక్కువగా ప్రోటీన్ తీసుకోవడం, బ్యాలెన్స్ డైట్ అండి. బ్యాలెన్స్ అన్ని ప్రోటీన్ ఎంత కావాలి రోజుకి, కార్బోహైడ్రేట్ ఎంత కావాలి, ఫ్యాట్స్, అట్లానే మైక్రో న్యూట్రియంట్స్ అంటారు, జింకు, ఇవన్నీ కూడా అన్ని కూడా యాంటీ ఆక్సిడెంట్స్. ఫ్రూట్స్ ఎక్కువ తీసుకున్నట్టయితే ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ఎక్కువ ఇంకో విధంగా కూడా ఎక్కువగా ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకుంటే దానివల్ల కూడా మన రెసిస్టెన్స్ పవర్ అనేది. చాలా కూల్ ఉన్నాయి కూడా తీసుకోకూడదు కదా, చల్లటి వస్తువులు కూడా, గోరువెచ్చగా
అట్లానే ఏదన్నా దురలవాట్లు ఉంటే వాడికి దూరంగా ఉండాల్సిన Hmm. అవసరం ఉంది. Hmm. స్మోకింగ్ ఇప్పుడు నాకు రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉందని నాకు ఎలా తెలుస్తుంది డాక్టర్ గారు? అంటే మీకు వెంటనే ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఇప్పుడు ఏది- డయాబెటీస్ ఉంది, ఆ. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వెంటనే ఇన్ఫెక్షన్, వాళ్ళకి ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చినా వెంటనే త్వరగా తగ్గదు. తొందరగా తగ్గదు. హైపర్ టెన్షన్, డయాబెటీస్, వీళ్ళందరికీ కూడా రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది. రెసిస్టెన్స్ పవర్. లంగ్స్ హెల్దీగా ఉండాలంటే యాజ్ ఏ సీనియర్ పల్మనాలజిస్ట్ గా ఏం చెప్తారు డాక్టర్ గారు? లంగ్స్ చాలా బలంగా ఉండాలి, హెల్దీగా ఉండాలి అంటే? లంగ్స్ హెల్దీగా ఉండాలంటే మనం స్మోకింగ్ చేయకూడదు, పొల్యూషన్కి ఎక్కువగా గురి కాకూడదు. దేనివల్ల లంగ్స్ డ్యామేజ్ అవుతున్నాయి తెలుసుకుంటే వాటికి దూరంగా ఉండాలి. కొంతమందికి ఎలర్జీస్ ఉంటాయి, కొన్ని ఆ అలర్జెన్స్ కు దూరంగా ఉండాలి. డస్ట్ కి, ఫ్యూమ్స్ కి, వాటికి దూరంగా ఉండాలి. తర్వాత పెంచుకోవడానికి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, యోగా అనేది కూడా మంచిది. బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, సుదర్శన్ క్రియ అని కొంతమంది చేస్తారు. సుదర్శన్ క్రియ దట్స్ ఎ గుడ్ థింగ్. సుదర్శన్ క్రియతో ఆస్మాను కూడా కంట్రోల్ చేసింది సుదర్శన్. సుదర్శన్ క్రియ చేసుకోవటం. ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రతి వాళ్ళు కూడా, ఈ ఫ్లూకి ప్రతి వాళ్ళు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి. అమెరికాలో సూపర్ మార్కెట్లో ఇస్తారు వ్యాక్సిన్ అందరికి. మన దగ్గర అంత అవేర్నెస్ లేదు. అవేర్నెస్ అంటే మన దగ్గర మిగతాయే ప్రొవైడ్ చేయలేకపోతున్నాం కదా. వ్యాక్సిన్ అందరికీ ప్రొవైడ్ చేయాలంటే మనకున్న జనాభాకి అందరికి వ్యాక్సిన్ ప్రొవైడ్ చేయటం. ఎవ్రీ ఇయర్ ఏ టైంలో తీసుకోవాలి? ఎవ్రీ ఇయర్ కరెక్ట్ గా ఫ్లూ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు మీరు ఇప్పుడు తీసుకోవాలి. మేలో స్టార్ట్ చేయాలి. మేలో కంపల్సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. పర్టికులర్ గా అయితే 60 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకోవాలి. ఎవరికైతే దీర్ఘకాలిక జబ్బులు ఉన్నాయో వాళ్ళు కంపల్సరిగా తీసుకోవాలి. ఇది వ్యాక్సిన్. ఫ్లూ వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్ అంటే న్యూమోనియా వ్యాక్సిన్, అది తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్లూ వ్యాక్సిన్ అనేది 10 సంవత్సరం ఎవ్రీ ఇయర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వైరస్ అనేది మార్పు చెందుతూ ఉంది కాబట్టి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాం మనం. అయినా ఇప్పుడు కేసులు ఎందుకు నమోదవుతుంది అంటే స్ట్రెయిన్ లో మార్పు వచ్చింది కాబట్టి. అప్పుడున్నది మనం పనిచేసింది ఆ స్ట్రెయిన్స్ కి తయారు చేశారు వ్యాక్సిన్. ఇప్పుడున్న స్ట్రెయిన్ కి అది పనిచేయదు, పూర్తిగా పనిచేయదు అని చెప్పలేదు, కానీ కొంతవరకు పనిచేస్తుంది. అందుకని గుడ్డిలో మెల్ల అన్నట్టు తీసుకుంటానంటే తీసుకోమని చెప్తాం. కానీ కంపల్సరిగా ఈ వ్యాక్సిన్ ఇప్పుడున్న తీసుకోవాలంటే, కరెక్ట్ గా తీసుకోవాలంటే, ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్న వైరస్ స్ట్రెయిన్ ఇది డిసెంబర్లోనే ఉంది కాబట్టి ఇప్పుడు ఇదివరకంటే వ్యాక్సిన్ తయారు చేయాలంటే 4-5 ఏళ్ళు పెట్టేది. అదృష్టవశాత్తు ఈ కోవిడ్ వచ్చిన తర్వాత మనం 6 నెలల్లోనే వ్యాక్సిన్ తయారు చేసే ప్రక్రియ. చాలా అపోహలు. సో అపోహలు అంటే కొన్ని వ్యాక్సిన్ మీ ఇందాక రక్తం గడ్డగడతాం అన్నారు చూసారా, కొంతమంది ఆ వ్యాక్సిన్ వల్లనే రక్తం గడ్డగడుతుంది అనేది ఈ ప్రచారం జరిగింది. నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఈ వ్యాక్సిన్ వలన దాని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ప్రమాదాలు వచ్చిన. ఇప్పుడైతే కొత్త వేరియంట్ వచ్చింది, మళ్ళీ లాక్డౌన్లు, ఆక్సిజన్ అందకపోవడము, అలాంటి పరిస్థితులు అయితే చూడం కదా ఎట్టి పరిస్థితుల్లో. అది కల్లో కూడా ఊహించొద్దు, రాదు. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. లాక్డౌన్లు, వెంటిలేటర్ల మీద పెట్టేది, ఆక్సిజన్లు, రెమ్డెసివిర్లు, బ్లాక్లు అమ్మటాలు, అవన్నీ ఉండదు. దాని గురించి భయపడద్దు. కానీ భయపడద్దు అంటే మనం ఏంటంటే, మనం ప్రజలకు ఏది భయపడద్దు అంటే వాళ్ళు మరీ లైట్ గా వదిలేస్తారు. కొంచెం చెప్పండి విపరీతంగా భయపడిపోతారు. అంటే దానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఈ సంవత్సరమే కాదు, ఎప్పుడు కూడా ఈ వైరస్లు, ఫ్లూ వైరస్ కూడా చెప్పే కదా, ఫ్లూ వల్ల కూడా 5 లక్షల మంది చనిపోతున్నారు సాధారణంగా జలుబు వల్ల. అస్సలు తెలియదు డాక్టర్ గారు, జలుబు వల్ల 5 లక్షల మంది ఇండియాలో, ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల మంది. మన ఇండియాలో ఎంతమంది చనిపోతున్నారు లెక్క అయితే కరెక్ట్ గా తెలియదు, ఎందుకంటే మన దగ్గర ఈ మధ్య లెక్కలు చెబుతున్నారు కాబట్టి. కానీ మీరంతా కూడా మీడియాలో కూడా అవేర్నెస్ వచ్చిన తర్వాత ప్రభుత్వం కూడా అన్నిటికీ లెక్కలు చూపిస్తాం, అంటే జవాబుదారీతనం. మరి మీడియా అనేది ఖచ్చితంగా మీడియా తప్పనిసరిగా మీడియా చాలా మంచి పనులు చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఒక్కోసారి అనవసరంగా ఆందోళన అయితే క్రియేట్ చేయకూడదు. ఇప్పుడు అయితే నేను దీని గురించి ఎందుకంటే నేను ఈ మధ్య న్యూస్ ఛానల్స్కి వెళ్ళటం ఇదివరకు ఎక్కువ వెళ్తాం మానేశాను. ఎందుకంటే
నేను చూస్తుంటే వీళ్ళందరూ అదేంటి ఏమంటారు thumbnails. థంబ్నెయిల్స్ ఉమ్, మళ్ళీ లాక్డౌన్ వస్తుందా, ఉమ్, ఆక్సిజన్ మీరు అడిగారు కదా ఇందాక, అవన్నీ అపోహ, అసలు రావు. ఎటువంటి పరిస్థితులు భయపడద్దు. ఉమ్, ఇది దీనికి కూడా వ్యాక్సిన్ ఉమ్, తొందరలో వస్తుంది. వ్యాక్సిన్ తీసుకోండి.